తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతాయా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం రాబోతుందా? ఈ సందేహాలు ఎందుకు అంటే గత 2 రోజులుగా డెవలప్మెంట్స్ ఇలానే ఉన్నాయి. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు తీసుకున్న తరువాతి రోజే తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడమే ఇందుకు కారణం. మరి ఈ రీజన్ తోనే ఎమ్మెల్యేలు కూడా తమ టోన్ మార్చుతున్నారంటారు. అదేంటో మీరే చూడండి. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలంటూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు విచారణకు తీసుకోవడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్ కు కేటీఆర్ వేసిన పిటిషన్ ను జత చేసింది ధర్మాసనం. కేటీఆర్ వేసిన పిటిషన్ ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు అనర్హత పిటిషన్ తో కలిపి వీటిని విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 10న పాత పిటిషన్ తో కలిపి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కలవరం ప్రారంభమైంది అంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి దానం నాగేందర్ కామెంట్లు కూడా కలకలం రేపుతున్నాయి. తన నియోజకవర్గంలో హైడ్రా ఎంట్రీ ఇస్తే ఊరుకోను అంటూ ఫైర్ అయ్యారు. ఇవి కేవలం హైడ్రా కూల్చివేతల కోణంలోనే చూడాల్సిన అవసరం లేదంటున్నారు. తన ఇంట్లో వైఎస్ఆర్, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని అందులో తప్పేంటంటూ ప్రశ్నించారాయన. అంటే తాను బీఆర్ఎస్ విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది. అయితే సుప్రీంకోర్టు ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందనే కోణంలో కూడా చూడాలి అనేది మరికొందరి వర్షన్. అయితే అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కి ఇప్పుడు అనర్హత అంశంపై పరిణామాలు వేగంగా మారడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రారంభమైంది.